గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ మీరు ఏదో నాకు పర్సనల్గా ఇంటర్వ్యూ ఇచ్చారని నా ఎదురుగా కూర్చోన్నానని నేను ఈ మాట చెప్పట్లేదు. ప్రతి అమ్మాయి చూడాల్సిన సినిమా సార్. అంటే లైఫ్లో వాళ్ళు జీవించడానికి ఎంతో కూడా ప్రతి అబ్బాయి కూడా, ఎందుకంటే వాళ్ళు చూస్తేనే తెలుస్తుంది ఎలా ప్రవర్తించాలని. అవును. సో లైఫ్లో ముందుకెళ్ళడానికి ఎక్కడో దగ్గర ఒక మంచి అయితే ఆ క్యారెక్టరేషన్ వల్ల దొరుకుతుంది. సో అది ఖచ్చితంగా అనిపిస్తుంది. అండ్ మీరు అనంతికతో ట్రావెల్ సినిమా గురించి మాట్లాడేటప్పుడు అమ్మాయితో ట్రావెల్ ఎలా జరిగింది, అమ్మాయి ఎలా ఒప్పుకుంది, ఇవన్నీ ముందే చెప్పేశారు మీరు. సో ఈవెన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా తను మాట్లాడేటప్పుడు మిమ్మల్ని ఏకంగా గురుస్థానంలో ఉంచి చాలా ఎమోషనల్గా మాట్లాడతాను. సినిమా రిలీజ్ అయింది, అందరూ ఇంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత తను మీతో ఏం మాట్లాడారు? మేము ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు, అంటే మాట్లాడుకోవట్లేదు అంటే తను కేరళ వెళ్ళిపోయింది, నేను ఇటువైపు ఉన్నాను, పెద్దగా మాట్లాడుకోలేదు. నేను స్టేజ్ మీదనే చెప్పిన, అంటే మాట్లాడుకోవాల్సిన అవసరం మాకు పెద్దగా రాదు. అంటే తన జాబ్ తను పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేసింది, తను ఎక్కడున్నా తన నిర్ణయాలు బాగుండాలి రేపు అనేది నేను కోరుకుంటా. కలవాలని ప్రయత్నించింది ఆ అమ్మాయి, ఎందుకో తనకి కుదరలేదు, నాకు బాలేక కుదరలేదు. ఓకే. మూవీలో అంటే మీ మూవీస్లో అన్నిటికంటే బాగా డిఫరెంట్గా కనిపించే క్రాఫ్ట్ వచ్చేసి రైటింగ్. సో ఈ రైటింగ్ విషయానికి వచ్చేలేకే మీరు చాలా దగ్గరలో కూడా దీని మీద మాట్లాడారు. మీ డైలాగ్స్ ఏవి కూడా అంటే ఒక నార్మల్ వేలో ఉన్నట్టు కాకుండా మీరు చెప్పాలనుకుంది ఆ ఎసెన్షియల్ అది మిస్ అవ్వకుండా చాలా డిఫరెంట్ వేలో చెప్తారనమాట. అంటే మనకి ఒక మణిరత్నం గారి సినిమా, ఒక గౌతమ్ మేనన్ గారి సినిమా, ఈ సినిమాల్లోనే మనం ఆ డైలాగ్స్ కానీ లేకుంటే ఆ డైలాగ్ డెలివరీ అయ్యే విధానం కానీ మనం వాటిని చూడగలం అనమాట. అండ్ మీరు తీసుకునే సబ్జెక్ట్కి అవి కరెక్ట్గా యాప్ట్గా సరిపోతాయి కూడా. సో డైలాగ్స్ విషయంలో మీరు అంత పర్టికులర్గా ఉండడానికి కారణం ఏంటి? ఎందుకంటే మాట చాలా రోజులు గుర్తుండిపోతుంది. ఓకే. అంటే ఇప్పుడు మనకు లైఫ్లో కూడా కొన్నిసార్లు ఏదైనా జరిగినప్పుడు, అవమానం జరిగినా మంచి జరిగినా ఎవరైనా భుజం మీద చేసినా కూడా ఒక మాట వాళ్ళు మనతో అన్నది మనం కొన్ని సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటాం. ఆ రోజు మనం ఏం తిన్నామో, ఏం బట్టలు వేసుకున్నాము, ఏ కారు ఎక్కాము, ఎక్కడికి వెళ్ళాము అని మర్చిపోతాం. మాట మట్టుకు మనం గుర్తుపెట్టుకుంటాం. అది మంచిగా చెడైనా మంచిగా చెడైనా మాటకు అంత శక్తి ఉంది. ఇప్పుడు సత్యమేవ జయతే అంటారు, ఎప్పుడు పుట్టిందో తెలియదు ఈ మాట, ఈ రోజుకి రూపాయి బిల్ల మీద ఉంటుంది. సో మాటకి ఏంటంటే అంత పవర్ ఉంటుంది. కాబట్టి మనం చెప్పాలనుకున్నది, అందుకే అంటే నన్ను అడిగారు మీరు ఇన్ఫార్మల్గా ఉంచవచ్చు కదా కాన్వర్జేషన్స్ అంటే, నేను అంటే ఇన్ఫార్మల్గా ఉంచడానికి దాన్ని క్రాఫ్ట్ అనడం ఎందుకు? ఎవరికి ఇచ్చినా వాడు రాయగలిగితే దానికి ఒక క్రాఫ్ట్ స్థాయి ఎందుకు? ఇప్పుడు పరచూర్ బ్రదర్స్ గారు ఒకప్పుడు రాసేవాళ్ళు, త్రివిక్రమ్ గారు రాసేవాళ్ళు, సాయి మాధవ్ బుర్ర గారు రాస్తున్నారు, జంధ్యాల గారు రాశారు. అంటే వీళ్ళు ఎందుకు స్టాండ్ అవుట్ అయ్యారు అంటే మిగతా వాళ్ళ కాకుండా డిస్టిల్డ్ కాన్వర్జేషన్. జావేద్ అఖ్తర్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఎమినెంట్ రైటర్స్ ఇండియన్ హిస్టరీలో. వాళ్ళు చెప్పింది అదే, సినిమాకి వచ్చేటప్పటికి నీ పాత్ర ఏం మాట్లాడుతున్నాడు అనేది నువ్వు కాచి వడపోసి తీసుకురావాలి, అప్పుడే ఆ మాటకు విలువ ఉంటుంది. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ అంటాడు, మే ఫేకేవా పైసాకు నై ఉటాతా అంటాడు. అంటే చాలా చిన్న వ్యక్తి, నేను పడేసిన డబ్బులు ఎత్తుకోను అంటాడు. సో అది అలా నిజంగా బయటపడి మాట్లాడు, పాత్ర మాట్లాడాలి. అది ఎంతో మందికి ఒక దిశ చూపిస్తుంది. ఆ ఒక్క డైలాగ్ ఆ క్యారెక్టరేషన్ కి ఎస్టాబ్లిష్ చేస్తుంది, ఆడియన్స్ కి అర్థమయ్యేలా చెప్తుంది. ఇంకొకటి ఇలా బతకాలని కూడా ఎక్కడో చెప్తుంది. అంటే ఇప్పుడు నువ్వు బూట్లు తుడిచేవాడివైనా సరే డబ్బులు నీ చేతికి ఇవ్వాలి, పడేయకూడదు. అందరూ అలా తీసుకుంటారేమో, ఈ వ్యక్తి ఇలా తీసుకోడు, ఇలా తీసుకోకుండా ఉండడం మంచిదని చెప్తుంది ఆ మాట. ఓకే. సో అందుకు మాటకు అంత విలువ ఉంది. రాసేటప్పుడు కూడా నేను కూడా, అంటే చాలా మంది ఏదో అంటారు నీకు పోయట్రీ వచ్చు, లేకపోతే పదాలు బాగొచ్చు కదా అని మాకు చూపించుకోవాల్సిన అవసరం లేదండి. నేను 22 years ఉన్నప్పుడు మధురంలో రాశాను, అంటే శిశిరంలో నేలరాలిన ప్రతి ఆకు కోసం వసంతం రానే వస్తుంది అని. మనులో క్షణికం నుండి శాశ్వతంలోకని రాశాను. అంటే అది రచయితకు స్వతహాగా వస్తాయి, చూపించుకోవాలనే ఆరాటం ఏం లేదు. నేను ఏ ఒక్క మాట మాట్లాడకుండా మనం 2 గంటలు తీశాను, ఓన్లీ విజువల్ వొకాబులరీతో ముందుకెళ్ళేది. అవసరమైనప్పుడు మాట వస్తుంది. ఈ అనవసరమైన సలహాలు మాటలు ఇవన్నీ నాకు ఎన్నో వస్తూ ఉంటాయి. ఐ డోంట్ మీన్ ఎనీ డిస్రెస్పెక్ట్, నేను అలా విని అలా వదిలేస్తూ ఉంటాను. సో ఫైనల్గా మీ స్ట్రెంత్ మీది అండ్ మీ భావజాలం మీది. భావజాలము స్ట్రెంత్. ఇంకోటి ఏంటంటే అవసరమైతేనే, ఇంకోటి నేను ఇన్ఫార్మల్గా తీయట్లేదండి ఫిలిమ్స్. అంటే ఇప్పుడు నా సినిమాలో ఒక 4 స్నేహితులు కలిసి గోవాకో ఏదైనా ఎక్కడికైనా వెళ్తే వాళ్ళ మధ్యలో చాలా ఫార్మల్గా వచ్చేస్తాయి. అరే తాగినావా, ఏంద్రావా, బీర్ కేసు తీసుకొచ్చినావా, నార్మల్గా ఉంటుంది. లేదంటే ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమలో పడుతుంటే కాలేజ్ లవ్ స్టోరీ ఉంటే అలా ఉంటుంది. నా పాత్రలు స్వతహాగా ఇప్పుడు మనులో చూస్తే అతను ఆర్టిస్ట్, ఆ అమ్మాయి ఫోటోగ్రాఫర్, ఇందులో వీళ్ళిద్దరు రచయితలు. మొదటి అబ్బాయి మ్యూజిక్ నేర్చుకుంటూ ఉంటాడు. సో ఎంతో కొంత కళ కొంచెం అలవాటు ఉన్న వ్యక్తి మాట్లాడే విధానం వేరే ఉంటుంది. నేను స్టార్టింగ్లో అందుకే సార్ అనిందంటే ఆ డైలాగ్స్ మీరు తీసుకునే కథలకి ఆ పాత్రలకి కరెక్ట్గా సరిపోతాయి అని చెప్పి నేను అందుకే అనింది. అండ్ మీరు ఇందాక మధురం ప్రస్తావన తీశారు కాబట్టి నాకు ఒక క్వశ్చన్ సార్.
మధురం సినిమాలో స్టార్టింగ్లోనే సావిత్రి గారి ప్రస్తావన వస్తుంది. అండ్ మీరు ఈ సినిమాలో ఒక హీరోయిన్ క్యారెక్టరేషన్ రాసిన విధానం చాలా అద్భుతంగా ఉంది. అంటే ఆమె గురించి చెప్పడానికి అంత పెద్ద కథ ఉంది, అంత పెద్ద క్యారెక్టరేషన్ ఉంది, అంత గొప్ప మనిషి ఆమె. సో మీకు అప్పుడే ఆమె మీద అంత ప్రేమ ఉన్నప్పుడు, ఇంత స్ట్రెంత్ ఉన్నప్పుడు మీరెందుకు సావిత్రి గారి బయోపిక్ గురించి ఆలోచించలేదు, లేదా ఆలోచించారా? జెన్యున్లీ స్పీకింగ్, ఆ గార్లపాటి పల్లవి గారి అభినేత్రి సావిత్రి పుస్తకం చదివిన వెంటనే ఓకే, అరే ఇది సినిమాగా తీస్తే బాగుంటుంది అని అనుకున్నా. ఓకే, చదివిన వెంటనే అలా అనుకున్నాను. షార్ట్స్ కూడా ఆవిడ ఎప్పుడైనా మామూలుగా సావిత్రి గారు నిర్ణయం తీసుకున్నప్పుడు ఆమె లెఫ్ట్ హ్యాండ్ సౌత్ పా కాబట్టి ఎడమ చేత అలా బిగిస్తుంది. సో డాలీ ఇన్ షార్ట్స్ ఇవన్నీ నేను జనరల్గా ఊహించుకున్నాను అది చదివినప్పుడు. అప్పుడు ఆబ్వియస్లీ అది నాగి తీశాడు. ఇట్స్ ఇన్ వెరీ గుడ్ హ్యాండ్స్ అన్నట్టు అనుకో. ఓకే. ఇప్పుడు మళ్ళీ పల్లవి గారిది నేను సుబ్బలక్ష్మి గారి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి బయోగ్రఫీ చదువుతున్నాను. ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఇది నేను తీస్తే ఎలా ఉంటుంది అని. ఇన్ఫాక్ట్ అనంతగానే వస్తుంది మైండ్లో. ఎందుకంటే ఆ అమ్మాయికి కూడా కర్ణాటక వచ్చు, అది ఇది అంతా. రేపు అది ఎవరైనా తీస్తే తీయచ్చు. మీదే నెక్స్ట్ ప్రాజెక్ట్ అవ్వచ్చా? లేదు, నా నెక్స్ట్ ప్రాజెక్ట్ వేరే ఉంది. ఓకే, అడుగుతాను సార్, దాని గురించి అడుగుతాను. అండ్ ఇప్పుడు ఈ అనంతిక క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ అమ్మాయి అంటే తర్వాత కాలంలో మీరు ఒక మాట అన్నారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, నువ్వు ఇలాగే ఉండు, ఈరోజు ఏదైతే నీ స్ట్రెంత్లా అనుకుంటున్నావో ఈ క్యారెక్టర్ కోసం నాకు డబ్బులు కూడా వద్దని చెప్పి నువ్వు నిలబడ్డావో, ఒక మంచి పాత్రను తీసుకోవాలి, ఒక మంచి కథను తీసుకోవాలి, ఆ కథలో నేను భాగం అవ్వాలి అని చెప్పి నువ్వు నిలబడ్డావు చూడు, నువ్వు ఇలాగే ఉండు అని చెప్పి మీరు అన్నారు. బట్ సినిమా ఇండస్ట్రీ అలా ఉంచుద్దంటారా? అలా ఉంచదు కాబట్టి ఆమె నేను ఉండు అంటున్నా. అంతే కదా. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నా చేతిలో లేదు. ఆ అమ్మాయితో నేను ప్రయాణం చేశా కాబట్టి ఆ అమ్మాయికి నేను ఎంత చెప్పగలను అంతే చెప్పాను. ఓకే, మిగతాదంతా ఇంకా కాలం. అండ్ మీరు ఎలా ఉండగలుగుతున్నారు? నేనా అంటే 2000 తప్పు అయితే సారీ సార్, 2012 మధురం, 2012 బ్యాక్ స్పేస్, 2014 మధురం, 2018 మను, అవును, 2025 8 వసంతం. సో ఈ మొత్తం జర్నీలో మీరు ఎక్కడా కూడా మీరు అనుకున్న ఆ లైన్ అయితే దాటలేదు. సో మీరు ఎలా ఉండగలుగుతున్నారు? ఇట్ ఈస్ జస్ట్ ద వే ఐ యామ్. లేదు సార్, అంటే ఇంకోటి చెప్తాను, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. అంటే మళ్ళీ ఏది మాట్లాడినా ఏదో అరగన్స్ అది ఇది అని అనుకుంటారు. నిజం ఏంటంటే అంటే తనని తను గుర్తించుకున్న వ్యక్తి ఈ ప్రపంచం నుంచి గుర్తింపు కోరుకోడు సార్. నాకు ఫార్చునేట్లీ డీప్ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత ఇట్లాంటి వాటిల్లో నేను ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్ నుంచి ఉంటున్నా సార్. సో నేనేంటో నాకు తెలుసు, నా బలం ఏంటో తెలుసు, నా బలహీనత ఏంటో తెలుసు, మంచితనం ఏంటో తెలుసు. సో నాకు ఒక ఆరోగ్యకరమైన సంబంధం ఉంది. ఇది తెలిసినప్పుడు నేను ప్రపంచం నుంచి ఏది కోరుకోను. అలాంటప్పుడు మరి ఎందుకు సినిమా తీస్తున్నావు అని అడగచ్చు. ఎగ్జాక్ట్లీ, ఐల్ కమ్ దేర్. అంటే నేను సినిమాని ఒక రెస్పాన్సిబిలిటీ అనుకుంటా, ఒక కాంట్రిబ్యూషన్ అనుకుంటా. అంటే నేను ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పాను, ఎక్కడో ఎవరో కన్నీళ్ళు తుడుచుకున్నారు. నేను డబ్బు కోసం నేను తీయట్లేదు, పేరు కోసం అసలే తీయట్లేదు నేను. సో ఇది వద్దనుకున్న వ్యక్తికి ఇంకా వాడు చాలా మూలాలకు వెళ్తాడు. నేను ఎందుకు తీస్తున్నానో తెలిసినప్పుడు నాకు నచ్చినప్పుడే తీసుకుంటూ కూర్చుంటాను. అందుకు నేను సస్టైన్ అవ్వగలుగుతున్నా. బికాస్ నాకు వేరే వాటి మీద లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ మీదనో పేరు మీదనో లేదు. ఈ రోజుకి ఫణీంద్ర నరశెట్టి ఫిలిం అంటే హ్యూజ్ ఆడియన్స్కి తెలియకపోవచ్చు, కానీ కేవలం ఆ పేరు చూసి వచ్చే వాళ్ళు ఉన్నారు. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే సార్, మధురం తర్వాత మీరు ఎంత పెద్ద నిర్మాతలతో కూర్చున్నారో నాకు తెలుసు, మీకు ఎంత పెద్ద ప్రాజెక్టులు వచ్చినాయో నాకు తెలుసు. సో వాటన్నిటికీ నో చెప్పడం అనేది చాలా పెద్ద విషయం. సో మీరు నో చెప్పారు. నో చెప్పిన తర్వాత నెక్స్ట్ ఫిల్మ్కి ఎంత టైం పట్టింది? 4 years పట్టిందా సార్? 4 years పట్టింది. సో ఇంత ఓపిక, ఇంత స్థితప్రజ్ఞత ఎలా వచ్చింది? అంటే ఏది ఉంటుంది ఏది ఉండదు అనేది తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం నిలబడగలుగుతాం. అంటే దేని వెనక నువ్వు పరిగెడితే ఎంతున్నా అది మళ్ళీ మారుతుందో, ఏదైతే నువ్వు పట్టుకొని కూర్చున్నప్పుడు చివరి వరకు అది ఉంటుందో నీకు తెలిసినప్పుడు నీకు ఆటోమేటిక్గా ఆ శక్తి వస్తుంది, స్థిమితంగా ఉండగలిగే శక్తి నీకు వస్తుంది. ఎందుకంటే ప్రపంచం చాలా మట్టుకు వేటి వెనుక పరిగెడుతూ ఉంటుంది. ఎంత పరిగెట్టినా ఇంకా ఆ దాహం తీరదు. రేపు ఇంకా